ప్రభుత్వం వెంటనే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు నాయకులు డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో కాపు నాయకులు సమావేశమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు సూచించారు. కరీంనగర్లో కాపు నాయకులు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పార్లమెంట్ ఎన్నికల ముందే ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఒకటే ఈరోజు గత తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటి నుండి మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో చాలా పేదరికంలో ఉన్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కులాల మీద పోయిన 10 సంవత్సరాలు ఆధారపడి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచింది. మరి దానిలో బీసీలలో 5 కులాలకు యాదవులకు గొర్రెల రూపంలో వాళ్ళకు 1000 కోట్లు ఇచ్చినారు. మరి పద్మశాలీలకు టెక్స్టైల్ పార్కులు హ్యాండ్లూమ్స్ వాళ్ళకి ఎన్నో దాదాపు సుమారు ప్రతి ఏటా కూడా 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు. మరి దానిలో మరి ముదిరాజులు అప్పుడు వాళ్ళకు కూడా చాలా వరకు కూడా చేపల చెరువులని వాళ్ళకు కూడా ఎన్నో ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వడం జరిగింది పథకాలలో. ఇంకా గౌడ్స్కి అయితే వాళ్ళకు బార్ అండ్ రెస్టారెంట్